హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది పటమట్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇవి ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్ వస్తాయి, ఈస్ట్ టు వెస్ట్ అనమాట. అయితే ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే ఉన్నాయి. అవి కూడా 2 ఫ్లాట్సే ఉన్నాయి అవైలబుల్. టోటల్గా 10 ఫ్లాట్స్, ఇంకా 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 3rd and 4th ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే మనకి మెయిన్ ఇలా వస్తుందన్నమాట. ఈ వీడియోలోనే మొత్తం ఫ్లాట్ డీటెయిల్స్ అంతా చెప్తానండి. ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, ఇది లిఫ్ట్ ఏరియా ఇది. అండ్ ఇది వచ్చేసేపటికి నేను 3rd ఫ్లోర్ ఫ్లాట్ చూపిస్తున్నా. అండ్ వితౌట్ కబోర్డ్స్ కూడా ఇవ్వట్లేదు ఫ్లాట్కి అయితే. కబోర్డ్స్ చేయించుకోవాలి. అండ్ ఫ్లాట్ డీటెయిల్స్కి వస్తే 1410 SFT టోటల్ వస్తుంది. కార్ పార్కింగ్ ఉంది. ఒక 30 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్, 30 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. 1100 SFT ప్లింత్ అనమాట. 1100 SFT ప్లింత్ వస్తుంది. రిమైనింగ్ 310 కార్ పార్కింగు అండ్ కామన్ ఏరియా వస్తుంది అనమాట. 30 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్. ఇదైతే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ రోడ్ ఇది 2 రోడ్లు కార్నర్ అనమాట. వెస్ట్ నార్త్ కార్నర్ బిల్డింగ్ ఇది. అండ్ బాల్కనీలేమో రోడ్ వైపు వస్తాయి. నార్త్ వైపు బాల్కనీ వచ్చింది అండ్ ఈస్ట్ వైపు బాల్కనీ కూడా వచ్చింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే దీనికి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఈ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అవుద్ది. ఇది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఇచ్చాడు. అండ్ ప్రైస్ కూడా ఏంటంటే కబోర్డ్స్ లేకుండా అని చెప్తున్నారు. కబోర్డ్స్ చేయించట్లేదు అనమాట. లో కబోర్డ్స్ లేకుండానే ప్రైస్ చెప్తున్నారు. 79 lakhs ప్రైస్ అయితే. వితౌట్ కబోర్డ్స్ 79 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అయితే. అండ్ ఇదంతా హాలు కమ్ డైనింగ్ అవుతుంది. కబోర్డ్స్ చేయించుకునేటప్పుడు అయితే పార్టీషన్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా అంతా రిమైనింగ్ అంతా చేసేస్తారు. బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ కమోడ్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసేస్తారన్నమాట. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడి నుంచి పెట్టుకోవాలి డైనింగ్ ఏరియా. అండ్ కిచెన్ కూడా సపరేట్ కిచెన్ వచ్చింది. అండ్ సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది, యూటిలిటీ ఏరియా. కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గానే వచ్చింది. ఈ 1100 SFTలోనే ఇదంతా కిచెన్ ఏరియా అవుతుంది. అండ్ కబోర్డ్స్ ఇంటీరియర్ చేయించుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లాటు. అండ్ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. పటమట నియర్ టు హై స్కూల్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. 200 meters వాకబుల్ డిస్టెన్స్లో హై స్కూల్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. అండ్ మెయిన్ డోర్స్ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. గ్రానైట్ ఫినిషింగ్ గుమ్మాలు ఇచ్చారనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఒక కబోర్డ్స్ వేయించుకుని గృహప్రవేశం చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేపటికి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్లోరింగు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గానే వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇది. ఫిట్టింగ్స్ అయితే ఇంకా పెట్టలేదు. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఫిట్టింగ్స్ కూడా పెట్టేస్తారు, బాత్రూమ్ ఫిట్టింగ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చక్కగా స్పేషియస్గానే వచ్చింది. 6x6 కాట్ వేసుకున్నా కానీ చక్కగా స్పేషియస్గానే ఉంటుంది మాస్టర్ బెడ్రూము. ప్లింత్ అయితే 1100 SFT ఇది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. అండ్ సెకండ్, థర్డ్ బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము. ఇది కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. ప్లింత్ ఏరియా చిన్నదైనప్పటికీ కూడా ఫ్లాట్ అయితే చక్కగా నీట్గా ఉంది. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇటు పంటకాలం రోడ్డుకి, అటు హై స్కూల్ రోడ్డుకి, ఇటు పందర్ రోడ్డుకి కూడా చాలా నియర్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే. ఒక 200-300 meters వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది దీని బాత్రూమ్ అనమాట, సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్. అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇది థర్డ్ బెడ్రూమ్, కొంచెం చిన్నది వచ్చింది గెస్ట్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి బట్టి కామన్ టాయిలెట్ ఇచ్చారు బయట వైపు బాల్కనీలో, కామన్ టాయిలెట్. ఇదంతా బాల్కనీ ఏరియా. దీనికి టాయిలెట్ అయితే ఇక్కడ వస్తుంది బయట. ఈ రోడ్డు వచ్చేసేపటికి నార్త్ రోడ్ అవుతుంది అనమాట. అది
రోడ్డు నార్త్ రోడ్డు. గ్లాస్ రైలింగ్ ఇచ్చారు బాల్కనీకి. అది 3rd బెడ్రూము అండ్ సపరేట్ పూజా మందిరం. 2 బాల్కనీస్ వచ్చినాయి, ఒక యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా వచ్చింది. అండ్ కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఇది కిచెను. యూటిలిటీ ఏరియాలోంచి చూస్తే కిచెన్ ఎలా వస్తుంది అనమాట. కిచెన్ కూడా వచ్చింది. సపరేట్ పూజా మందిరం అయితే ఏమి రాలేదు, జస్ట్ మందిరం లాగా ఒకటి కట్టి పెట్టారన్నమాట కిచెన్ దగ్గరలోనే. ఇది డైనింగ్ ఏరియా కూడా ఇక్కడే సెట్ చేసుకోవాలి. పెద్ద డైనింగ్ కూడా ఉండదు, హాల్ మాత్రం ఇదే ఉంటుంది. సో రెడీ టు మూవ్లో ఉంది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇస్తాము. సో ఓవరాల్గా ఇదండి 3 బెడ్రూమ్ ఫ్లాట్. మళ్ళీ ఒక్కసారి డీటెయిల్స్ చెప్తాను. 1410 1410 ఎస్ఎఫ్టీ టోటలు, 1100 ప్లింత్ వస్తుంది, 30 గజాల అన్డివైడెడ్ షేర్ ఉంది. అండ్ న్యూ ఫ్లాట్స్ అనమాట. కబోర్డ్స్ వితౌట్ కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి. ప్లాంక్స్ అయితే పోషించారు, వుడ్ వర్క్ చేయించుకోవాలి. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 79 lakhs 79 లక్షలు చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు. అండ్ ఇది పటమట కిందకు వస్తుందన్నమాట. లొకేషన్ అయితే పటమట లొకేషన్ ఇది. అండ్ హై స్కూల్ రోడ్డుకి, పంటకాల రోడ్డుకి అండ్ బందర్ రోడ్డుకి కూడా నియరెస్ట్గా ఉంటుంది. 150 to 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లాట్ కూడా చక్కగా స్పేషియస్గానే ఉంది. ఒక 4-5 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుందన్నమాట ఫ్లాట్ అయితే. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చిన, ఒక గెస్ట్ బెడ్రూమే కొంచెం చిన్నది వచ్చింది. అండ్ 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి, ఒకటేమో కామన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ వుడ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. వుడ్ వర్క్ లేకుండానే 79 లక్షలు. అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఫ్లాట్ అయితే ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. 3rd and 4th ఫ్లోర్స్లో వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసేపటికి వెస్ట్ డోర్ వస్తుందన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం. అండ్ ఈస్ట్ వైపు వచ్చేపటికి బాల్కనీ వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో ప్రైమ్ లొకేషన్లో చూసేవాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.